ఎందుకంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక దేశం అంటే రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం కూడా బాగుంటుంది. అంటే ఇది దేశద్రోహం కిందకే వస్తుంటుంది కదా ఇన్వెస్టర్లకు ఈ విధంగా తప్పుడు సంకేతాలు, తప్పుడు మెయిల్లు, తప్పుడు కేసులు ఇవన్నీ చూపించడం. అవును, కఠినంగా ఉండాలి కదా సార్ ప్రభుత్వం. ముందుగా మీకు వీక్షకులకి, పెద్దలు అడుసుమల్లి శ్రీనివాస్ గారికి, సోదరి జనసేన సోదరు రజనీ గారికి కూడా నమస్కారాలు సార్. నమస్తే సార్. చెప్పినట్టు జగన్ కుక్కతోక వంకరే, ఏదో ఎలికి తోలు తెచ్చి ఏడాది ఉతికినా అన్నట్టు సామెతగా ఇంకే రాజకీయాల్లో అతను ఉన్నంత కాలం అతనిదంతా కూడా డెస్ట్రాయ్, ప్రతిదీ కూడా. అందువల్ల మనం అతని గురించి మనం ప్రత్యేకంగా ఎన్ని చెప్పుకున్నా కూడా అతను ఆ మోడ్లోనే వెళ్తాడు. వెళ్తాడు కానీ కట్టడి చేయాలి కదా సార్. కట్టడి చేయాల్సిన బాధ్యత అక్కడికే వస్తాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా అమెరికా వెళ్తే కూడా అక్కడ ఏ స్టేట్కి వెళ్ళాడో తెలుసుకొని ఆ మేయర్కు ఒక లెటర్ పెట్టారు, ఇతని మీద కేసులు ఉన్నాయి, ఇతన్ని అక్కడ అర్జెంటుగా అరెస్ట్ చేయండి అని పెట్టిన అనామకుడనాలో, మరి ఇతన్ని అన్న పిచ్చోడు అనుకోవాలో, మరి ఈయన చెప్పగానే అక్కడ అరెస్ట్ చేస్తారు అనుకున్నారో. వీళ్ళ పార్టీలో కానీ వీళ్ళు కానీ ఇంత మేధావులు ఉంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చేష్టలు కానీ, జగన్మోహన్ రెడ్డి గతంలో చేస్తున్న అపాయింట్మెంట్లు కానీ, జగన్మోహన్ రెడ్డి అరెస్టులు కానీ ఇవన్నీ చూసి మా పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ, ప్రజలు అనుకున్నారో లేదు కానీ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం అదిరా జగన్ అంటే అది అట్లా చెయ్యాలి, దమ్ము ఉంది, చూసావా ఆ కులస్తులకు ఎట్లేశాడో అది, మన చంద్రబాబు నాయుడు గారు భయపడతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇది అది అని మా నాయకులు, మా కార్యకర్తలు కూడా చాలామంది ఇదయ్యారు. దాని పర్యవస్థానం 11 సీట్లకు పరిమితం అయిపోయి ఏ విధంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయాడో మనందరికీ అర్థమైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈ సెబీకి ఉత్తరాలు రాశారు, ప్రధానమంత్రికి రాశారు, ఆర్బీఐకి రాశారు. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని మసక చేయగలిగారా? లేదు కదా. ఇన్వెస్టర్స్ ఏమన్నా వెనక్కి దగ్గారా? వాళ్ళు నెట్లో కొట్టుకున్నారు, చూసుకున్నారు, రేటింగ్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది రేటింగు చెంది. అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రవేశం దగ్గర నుంచి ఈ రోజు వరకు కానీ ఆయన చరిత్ర కానీ ఆయన కానీ ఎక్కడా కూడా ఒక మరకలేనటువంటి వ్యక్తి అతను, ఒక క్రమశిక్షణగా ఉన్న వ్యక్తి అతను ఇవాళ ఏదో డిమోరల్ చేయాలి. వీళ్ళకేమి లేదండి, అర్జెంటుగా కుర్చీ ఎక్కాలి, ఆ కుర్చీ ఎట్లా ఏదైనా చేయాలి. తన కారు కింద మనుషులను పడి తొక్కినా పర్వాలేదు, లేదంటే మహిళల్ని ఏ విధంగా, ఎందుకంటే తను పార్టీ అధినేతగా ఉండి సొంత తల్లిని చెల్లిని ఏ విధంగా మాట్లాడించాడో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత మాట్లాడించాడు. అక్కడ ఇంట్లో పిఏలు అనేవాడు రవీందర్ రెడ్డి ఈ పేర్లు అనవసరం, వాళ్ళందరి చేత ఏ విధంగా, చెల్లికే దిక్కులేదు. ఇప్పుడు సొంత చెల్లికి దిక్కులేదు. ఆమె నిన్న అంటుంది ప్రశాంత్ రెడ్డి గారు, వరసకి చెల్లి నవ్వుతానంటుంది. అసలు అక్కడ అధినేత సొంత చెల్లికే దిక్కులేదు, నువ్వు వరసకని మాట్లాడుతుంది పాపం తెలియక. మీకు తెలుసలేదు, డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి కూతురు సునీత గారి పెళ్లి, జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి ఒకే వేదిక మీద ఒకే టైంకి చేశారు. అలాంటి చెల్లెల్ని కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఇచ్చి చివరికి మీ ఆయనే హత్య చేశాడు అంటున్నారు. అది కూడా చూసుకొని బెదిరించి పంపించినటువంటి నరరూప రాక్షసుడు. ఇంకా ఆ పేరు కంటే ఇంకా ఏం ఉండదు అతనికి. అతను ఏ విధంగానైనా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు చంద్రబాబు నాయుడు గారి కూటమి హయాంలో. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే విధంగా కలిసి ఉంటే నా పరిస్థితి చెంచలు కూడా జైల్లో, రాజమండ్రి జైల్లో అవుతుందో ఒక నిర్ణయానికి వచ్చాడు సార్ అతను. కంప్లీట్గా పూర్తిగా, ఎందుకంటే మేము ఏమైతే చెప్పామో 80% పూర్తి అయిపోయినాయి. మేము చెప్పిన దాంట్లో తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఈ నెల రేపు ఇంకా తల్లికి వందనం 2వ విడత పడిపోతుంది. అన్నదాత సుఖీభవ రైతులకి అయిపోతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి 99% మేము చేయగలుగుతాం. చెప్పనివి కూడా మేము ఎన్నికల్లో ఎక్కడా కూడా సన్న బియ్యం ఇస్తాము, ప్రభుత్వ దీంట్లో హాస్టల్లో కానీ ప్రభుత్వ అంచి మేము చెప్పలా. కానీ ఇవాళ లోకేష్ గారు ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వ హాస్టల్లో కానీ ప్రభుత్వ కళాశాల చదివి విద్యార్థులందరూ మధ్యాహ్న భోజనం కింద సన్న బియ్యం ఇస్తా ఉన్నాడు. ఇవాళ పిల్లలందరూ ఎంతో ఆనందోత్సవంగా తల్లులు కానీ పిల్లలు కానీ చెప్తా ఉన్నారు. ఇవాళ చెప్పని కూడా చేస్తా ఉన్నాం. ఇదంతా కడుపులో. అన్నిటికీ మించి మాకు బీజేపీ నుంచి కానీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు ఏ వేది మీదకు పోయిన అనుభవజ్ఞుడు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం. తప్పనిసరిగా మరో 20 సంవత్సరాలు ఈ పొత్తు కొనసాగుతుంది. పొత్తు బాగుంది సార్, పొత్తు బాగుంది కానీ ఆ కింద కేడలు కొద్దిమంది ముఖ్య నేతలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇబ్బందులు. ఇప్పుడు కామెంట్లు కూడా మీరు ఒకసారి చూడండి, కామెంట్ కూడా అసలు బాగుంది, మాకు అందరంటే ఇష్టం, అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు చాలా ఇష్టం, మేము ఇష్టపడి ఈ కూటమిని తెచ్చుకున్నాం, కానీ దీంట్లో కొద్దిమంది వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయనేది ఉంటాయి సార్. ఇప్పుడు ఉంటాయి సార్. నేను సొంతంగా చెప్తున్నాను, అవనగడ్డ అబ్జర్వర్ని, పార్టీ అబ్జర్వర్ని. అక్కడ మాకు పార్టీ ఇన్ఛార్జి కూడా నేనే చూస్తాను. అక్కడ వచ్చేసి ఎవరు ఆయన, మా బుద్ధప్రసాద్ గారు,
ఆయన పెద్ద ఆయన గాంధేయవాది, మరి 4 సార్లు ఎమ్మెల్యే, వాళ్ళ నాన్న చేస్తే అందరం మొత్తం చాలా ఉంది. కానీ అయినా కూడా మా డిస్టర్బెన్స్ చిన్న చిన్న క్యాడర్ నుంచి ఉన్నాయి. ఉన్నా సర్దుకుంటున్నాం, ఎక్కడ ఎటువంటి గొడవలు లేవు. ఉంటాయి సార్ ఖచ్చితంగా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4-3 కొడుకులు ఉంటేనే 2 కొడుకులు తండ్రి మీద రేవచ్చు, తండ్రి సర్ది చెప్తాడు. ఇవన్నీ మేము దాన్ని అంటే ఏ స్థాయిలో మనం ప్రవర్తించాలనే దాని మీద నేను చెప్తా ఉన్నా. ఎక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఒక మాట అన్నాడు సార్, నాతో నేను చెప్పే మాటలు నమ్మి ఇన్ని సీట్ల అన్ని సీట్ల మీకు అనవసరం అసలు ఆ సబ్జెక్టు, నన్ను నమ్మేవాడే నాతో పాటు రండి, నా మీద నమ్మకం లేనోడు మీరు రావద్దని చెప్పాడు. వెరీ క్లియర్గా చెప్పాడు. అలానే ఇవాళ బీజేపీ కూడా ఇవాళ